Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu sarees, salwars and lehengas. ఐపీఎల్ అంటేనే ఒక పండుగ. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుంటే ఆ హంగామానే వేరు. అయితే సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కే ఫ్యాన్స్కు కోలుకోలేని షాక్ తగిలింది. మైదానంలో ధోని హెలికాప్టర్ షాట్లు చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది ధోని అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైన వేళ చెన్నై సేనాని ఎంఎస్ ధోని గాయం బారిన పడ్డారు. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోని ఈ టోర్నీలో కనీసం మొదటి 2 వారాల పాటు మ్యాచ్లకు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ధోని కోలుకోవడానికి ప్రత్యేక చికిత్స పొందుతున్నారని, ఆయన త్వరగా మైదానంలోకి రావాలని కోరుకుంటున్నట్లు టీం మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను సోమవారం సాయంత్రం గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ఆడాల్సి ఉంది. ఈ కీలక పోరుకు ముందే ధోని దూరం కావడం జట్టు వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ధోని లేని లోటును భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వికెట్ కీపింగ్ బాధ్యతలను టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ చేపట్టే అవకాశం ఉంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రవీంద్ర జడేజా, శామ్ కర్న్లను వదులుకొని మరీ సంజు శాంసన్ను చెన్నై జట్టులోకి తీసుకుంది. ధోని వారసుడిగా సంజును చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ గాయం వల్ల సంజుకు తన సత్తా చాటే అవకాశం ముందుగానే వచ్చింది. గత సీజన్లో అంటే 2025లో చెన్నై ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. కేవలం 4 విజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచి వుడెన్ స్పూన్ దక్కించుకుంది. ఆ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 44 ఏళ్ల వయసులో కూడా ధోని గతేడాది 14 మ్యాచ్లాడి 196 పరుగులు చేశారు. ఈసారి ఎలాగైనా జట్టును మళ్లీ ఛాంపియన్గా నిలపాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో 19 సీజన్లో ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ధోని ఒకరు. 278 మ్యాచ్ల్లో 5439 పరుగులు చేసిన ఆయన వికెట్ల వెనక 205 మంది పెవిలియన్కు పంపిన రికార్డు కలిగి ఉన్నాడు. ధోనికి గాయాలేమీ కొత్త కాదు. 2023లో మోకాలి గాయంతోనే ఆడి జట్టుకు 5వ టైటిల్ అందించిన మొండి ఘటం. కానీ ఇప్పుడు వయసు పైబడ్డం, కండరాల గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు విశ్రాంతిని సూచించారు. ధోని మైదానంలో లేకపోయినా డ్రెస్సింగ్ రూమ్ నుండి యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తలా లేని చెన్నై జట్టు మైదానంలో ఎలా పోరాడుతుందో చూడాలి. ధోని త్వరగా కోలుకొని మళ్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాలని యావత్ క్రికెట్ లోకం కోరుకుంటుంది. ధోని లేని మొదటి కొన్ని మ్యాచ్లు అభిమానులకు వెలితిగానే ఉన్నా ఆయన తిరిగి రావడం అందరూ వేచి చూస్తున్నారు.